ఓం శాంతి 3/4/91 అవ్యక్తవాణి. అన్ని హద్దులను దాటి బేహద్ వైరాగిగా కండి. అవ్యక్త బాబ్దాదా పిల్లలతో మాట్లాడారు. ఈరోజు కల్పం తర్వాత తిరిగి కలుసుకునేటువంటి అందరు పిల్లలు తన సాకారి స్వీట్ హోమ్ మధుబన్లో చేరుకున్నారు. సాకార వతనం యొక్క స్వీట్ హోమ్ మధుబన్. ఇక్కడ బాబా మరియు పిల్లల యొక్క ఆత్మిక కలయిక జరుగుతుంది. తండ్రి పిల్లలు కలుసుకోవటం ఉంటుంది. అందరు పిల్లలు కలుసుకునేటువంటి మేళాలో వచ్చారు. ఇది తండ్రి మరియు పిల్లల యొక్క కలయిక కేవలం ఈ సంగమ యుగంలో మరియు మధుబన్లోనే ఉంటుంది. అందుచేత అందరూ పరిగెత్తుకొని మధుబన్లో చేరుకున్నారు. మధుబన్ బాబ్దాదా యొక్క సాకార రూపంలో కూడా కలయిక జరిపిస్తుంది. దాంతోపాటుగా సహజంగా జ్ఞాపకం ద్వారా అవ్యక్త కలయిక కూడా చేసుకుంటాము. అంటే మధుబన్ వెళ్తే బాబాను సాకారంగా కలుసుకుంటాము, ప్లస్ అవ్యక్తంగా కూడా కలుసుకుంటాం. ఎందుకనగా మధుబన్ భూమిని ఆత్మిక కలయిక సాకార రూపంలో కలుసుకునేటువంటి అనుభూతి యొక్క వరదానం లభించింది. వరదాని భూమి అయిన కారణంగా కలుసుకునే అనుభవము సహజంగా చేసుకుంటున్నారు. మరియు ఏ స్థానంలోనైనా జ్ఞాన సాగరుడు మరియు జ్ఞాన నదుల కలయిక జరగదు. సాగరుడు మరియు నదుల యొక్క కలయికదే ఇదొక్కటే స్థానం. ఇటువంటి మహాన్ వరదాని భూమిలో వచ్చారు. ఇదే భావిస్తున్నారా? తపస్య సంవత్సరంలో విశేషంగా ఈ కల్పంలో మొదటిసారి కలవటానికి వచ్చినటువంటి పిల్లలకు గోల్డెన్ ఛాన్స్ లభించింది. ఎంత లక్కీ ఉన్నారో చూడండి. తపస్య ఆదిలోనే కొత్త పిల్లలకు ఎక్స్ట్రా బలం లభించింది. కాబట్టి ఆదిలోనే ఈ ఎక్స్ట్రా బలం ఇక ముందు కోసం ముందుకు తీసుకెళ్లే సహయోగిగా అవుతుంది. అందుచేత కొత్త పిల్లలకు డ్రామాలో ముందుకు వెళ్ళే సహయోగాన్ని ఇచ్చారు. అందుచేత ఈ ఫిర్యాదు కూడా ఇవ్వలేరు, మేము ఆలస్యంగా వచ్చాము అని అనకండి. తపస్య సంవత్సరానికి వరదానం లభించింది. తపస్య సంవత్సరంలో వరదాన భూమిలో వచ్చేటువంటి అధికారం లభించింది, ఛాన్స్ లభించింది. ఈ ఎక్స్ట్రా భాగ్యము తక్కువ భాగ్యం కాదు. కాబట్టి ఈ సంవత్సరం మధుబన్ భూమి మరియు తమ పురుషార్థం మూడింటి యొక్క వరదానం విశేషంగా మీ కొత్త పిల్లల కోసమే లభించింది. కాబట్టి మీరు ఎంత లక్కీ ఉన్నారు. ఇంత అవినాశి భాగ్యం యొక్క నశ తోడుంచుకోండి. కేవలం ఇక్కడి వరకు నశ ఉండటం కాదు, కానీ అవినాశి బాబా, అవినాశి మీరు శ్రేష్ఠ ఆత్మలు. కాబట్టి భాగ్యం కూడా అవినాశియే. అవినాశి భాగ్యాన్ని అవినాశిగా ఉంచండి. ఇది కేవలం సహజంగా అటెన్షన్ ఇచ్చే విషయం. టెన్షన్ కాదు, అటెన్షన్. టెన్షన్తో ఉన్న అటెన్షన్ కూడా ఉండకూడదు. సహజంగా అటెన్షన్ ఉండాలి. మరియు శ్రమ కూడా ఏముంది? నా బాబాని గుర్తించారు, అంగీకరించారు. గుర్తించారు, అంగీకరించారు, అనుభవించారు, అధికారాన్ని పొందారు. కష్టమేముంది ఇంకా? కేవలం ఒక్క నా బాబా, ఇదే అనుభవం కావాలి. ఇదే ఫుల్ నాలెడ్జ్.
ఒక్క బాబా శబ్దంలోనే మొత్తం ఆది మధ్య అంతం యొక్క జ్ఞానం ఇమిడి ఉంది. ఎందుకంటే బీజం కాబట్టి. బీజంలోనే మొత్తం వృక్షం ఇమిడి ఉంటుంది. విస్తారాన్ని మర్చిపోవచ్చు, కానీ సారం ఒక్క బాబా శబ్దం. ఇది గుర్తుండటం కష్టం కాదు. బాబా ఈ 2 శబ్దాలు గుర్తుంచుకుంటే చాలు. సదా సహజమే కదా. అప్పుడప్పుడు సహజం, అప్పుడప్పుడు కష్టమైతే లేదు కదా. నిరంతరము బాబా నావాడు, లేక అప్పుడప్పుడు నావాడు, అప్పుడప్పుడు మీ నావాడు కాదా. నిరంతరము బాబా నావాడు అనుకున్నప్పుడు జ్ఞాపకం కూడా సదా సహజం అవుతుంది. ఏ కష్టం యొక్క విషయం ఉండదు. భగవంతుడు చెప్పారు, మీరు నా వాళ్ళు. మీరేమన్నారు? బాబా మీరు నా వాళ్ళు. తిరిగి కష్టమేముంది? అందుచేత విశేషంగా కొత్త పిల్లలు ఇంకా ముందుకు వెళ్ళండి. ఇప్పుడు కూడా ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఫైనల్ సమాప్తి యొక్క విజిల్ మోగలేదు కాబట్టి ఎగరండి. ఇతరులను కూడా ఎగిరిస్తూ ఉండండి. దీని విధి వేస్ట్ అనగా వ్యర్థంతో రక్షించుకోండి. పొదుపు ఖాతా, జమా ఖాతాని పెంచుతూ వెళ్ళండి. ఎందుకనగా 63 జన్మల నుండి పొదుపు చెయ్యలేదు, కానీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఖాతా వ్యర్థంగా పోగొట్టుకోవటంలో సమాప్తం చేసుకోండి. వ్యర్థంగా పోకుండా చూసుకోండి. అన్నింటినీ పోగొట్టుకున్నారు. శ్వాస యొక్క ఖజానా, సంకల్పాల ఖజానా పోగొట్టుకున్నారు. సమయం యొక్క ఖజానా పోగొట్టుకున్నారు. గుణాల ఖజానా పోగొట్టుకున్నారు. శక్తుల యొక్క ఖజానా, జ్ఞాన ఖజానా కూడా పోగొట్టుకున్నారు. ఎన్ని ఖాతాలు ఖాళీ అయిపోయాయో చూడండి. ఇప్పుడు ఈ అన్ని ఖాతాలని జమ చేసుకోండి. జమ అయ్యే సమయం కూడా ఇప్పుడే. మరియు జమ చేసుకునే విధానం కూడా బాబా ద్వారా సహజంగా లభిస్తుంది. వినాశీ ఖజానాలు ఖర్చు చేస్తే తగ్గుతాయి, తరిగిపోతుంటాయి. కానీ ఈ ఖజానాలు ఎంతైతే స్వయం కోసం, ఇతరుల కోసం శుభ వృత్తితో కార్యంలో వినియోగిస్తారో అంత జమ అవుతాయి, పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఖజానాలను కార్యంలో వినియోగించటం, ఇదే జమ చేసుకునేటువంటి విధానం. అక్కడ ఖజానాను జమ చేసుకునే విధానము, ఇక్కడ వినియోగించే విధానము తేడా ఉంది. అక్కడేమో ఖర్చు పెడితే తగ్గుతుంది, కానీ ఈ ఖజానా ఎంత వాడితే అంత పెరుగుతుంది. తేడా ఉంది. కాబట్టి సమయాన్ని స్వయం పట్ల లేక ఇతరుల పట్ల శుభ కార్యంలో వినియోగిస్తే జమ అవుతుంది. జ్ఞానాన్ని కార్యంలో వినియోగించండి. ఇదే విధంగా గుణాలను, శక్తులను ఎంత వినియోగిస్తే అంత పెరుగుతుంది. ఇలా ఆలోచించకండి. ఏ విధంగా వాళ్ళు లాకర్లో పెట్టుకొని ఏమనుకుంటారు, చాలా జమ అయ్యింది. ఇదే విధంగా మీరు కూడా ఆలోచించారనుకోండి, నా బుద్ధిలో జ్ఞానం చాలా ఉంది, గుణాలు నాలో చాలా ఉన్నాయి, శక్తులు కూడా చాలా ఉన్నాయి. లాకప్లో ఉంచుకొని ఉంచకండి, వాడుకోండి. అర్థమైందా? జమ చేసుకునే విధానం ఏంటో కార్యంలో వినియోగించండి. స్వయం కోసం కూడా వాడండి, లేనట్లయితే లూజ్ అయిపోతారు. కొంతమంది పిల్లలు ఏమంటారు, సర్వ ఖజానాలు నాలో చాలా ఇమిడి ఉన్నాయి అంటారు. కానీ ఇమిడి ఉన్నదాని గుర్తేంటి? ఇమిడి ఉండటం అంటేనే జమ చేసుకోవటం. దాని గుర్తు స్వయం కోసం, సర్వుల కోసం సమయానుసారంగా కార్యంలోకి వినియోగించటం.
కార్యంలోనే వినియోగించకుంటే చెప్పారనుకోండి, మా దగ్గర చాలా జమా ఉంది, చాలా జమా ఉంది, అది పనికి రావట్లేదు, వాడట్లేదు, జమా ఉన్న లాభం ఏంటి? దీన్ని యథార్థంగా జమ చేసుకునే విధానం అన్నారు. అందుచేత ఒకవేళ యథార్థమైన విధి లేనట్లయితే సమయానుసారంగా సంపూర్ణత సిద్ధి లభించదు, మోసపోతారు, సిద్ధి లభించదు. కాబట్టి గుణాలు శక్తులను కార్యంలో వినియోగిస్తే పెరుగుతూ ఉంటాయి. కాబట్టి పొదుపు యొక్క విధి జమ చేసుకునే విధానాన్ని అలవర్చుకోండి. కేవలం వ్యర్థ ఖాతా స్వయం పరివర్తన చేసుకుంటే సఫలమైపోతుంది. ఏ విధంగా భక్తి మార్గంలో ఇది కూడా నియమం ఉంటుంది. ఎంత మీ వద్ద స్థూల ధనం ఉంటుందో దాని గురించి ఏమంటారు? దానం చెయ్యండి, సఫలం చెయ్యండి, పెరుగుతుంది అంటారు. సఫలం చేసుకోవటం కోసం ఎంత ఉమంగ ఉత్సాహాన్ని పెంచుతారో భక్తిలో కూడా. మరి మీరు కూడా తపస్యా సంవత్సరంలో కేవలం ఇదే చెక్ చేసుకోకండి. వ్యర్థంలో ఎంత పోగొట్టుకున్నాను, వ్యర్థం పోగొట్టుకోవటం వేరే విషయం. కానీ ఇది కూడా చెక్ చేసుకోండి, ఎంత సఫలం చేసుకున్నాను. రోజంతటి ఖజానాలు చెప్పాను కదా, మొత్తం ఖజానాలు. గుణాలు కూడా బాబా ఇచ్చిందే. నాది గుణం, నా శక్తి పొరపాటున కలలో కూడా అనుకోకండి. బాబా ఇచ్చిన ప్రసాదం ఇది, భగవంతుడిచ్చినటువంటిది, ప్రభు ప్రసాదం. పరమాత్మ ఇచ్చిన దాన్ని నాది అనుకోవటం మహాపాపం. చాలాసార్లు కొంతమంది పిల్లలు సాధారణ భాషలో ఆలోచిస్తారు, మాట్లాడతారు కూడా. నా ఈ గుణాలను వినియోగించట్లేదు, నాలో ఈ శక్తి ఉంది, నా బుద్ధి చాలా గొప్పది, దీన్ని వాడట్లేదు. నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది? నాది అన్నారు అంటే మలినమైనట్లే. భక్తిలో కూడా ఇదే శిక్షణ 63 జన్మల నుండి ఇస్తూ వచ్చారు. నాది అనకండి, నీది అనండి అని. అయినా కూడా అంగీకరించారా? నాది నాదనే అంటారు. కాబట్టి జ్ఞాన మార్గంలో చెప్పటం నీది, అంగీకరించటం నాది అన్నారు అంటే ఇక్కడ ఆ మోసం నడవదు. కాబట్టి ప్రభు ప్రసాదాన్ని తనదిగా స్వీకరించటము అంటేనే ఇది అభిమానము మరియు అవమానించినట్లు. బాబా బాబా శబ్దాన్ని ఎప్పుడు మర్చిపోరు. బాబా శక్తినిచ్చారు, బుద్ధినిచ్చారు. బాబా కార్యం ఇది, బాబా సెంటర్, ఇవన్నీ బాబా వస్తువులు. అంతేకాని నా సెంటర్, నేను తయారు చేశాను, మా అధికారం ఉంది. మాది అనే శబ్దం ఎక్కడి నుండి వచ్చింది? నిజంగా మీదుందా ఏంటి? ఏమైనా మూటలు దాచుకొని సంభాళించుకున్నారా ఏంటి? కొంతమంది పిల్లలు ఎలా నష చూపిస్తారు అంటే, మేమే సెంటర్ కోసం ఇల్లు కట్టించాం, ఇది మా అధికారం. కానీ కట్టించింది ఎవరి సెంటర్? బాబాది. అంతేకాని మీ పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి కాదు, భగవంతుడికి కట్టించారు, భగవంతుడి కార్యం కోసం. అంతేకాని నేను కట్టించాను అనేటువంటి అభిమానంలో రాకూడదు అని బాబా అంటున్నారు. బాబా కర్పించిన తర్వాత తిరిగి మీదెక్కడి నుండి వచ్చింది? నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది? బుద్ధి మారిపోయింది, అందుకనే అంటున్నారు నాది అని. నాది నాదే మలినం చేసింది. మళ్ళీ మలినం అవుతారా? ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అయ్యారో బ్రాహ్మణ జీవితంలో బాబాతో మొదటి వాగ్దానం ఏం చేశారు? కొత్త వాళ్ళు వాగ్దానం చేశారు, లేక పాత వాళ్ళే చేశారా? కొత్త వాళ్ళైనా ఇప్పుడు పాతగా అయిపోయే వచ్చారు. నిశ్చయ బుద్ధి యొక్క ఫామ్ నింపే వచ్చారు కదా. కాబట్టి అందరి యొక్క మొట్టమొదటి వాగ్దానం తనువు, మనసు, ధనము మరియు బుద్ధి అంతా నీది అనుకోవటం. ఈ వాగ్దానం అందరూ చేశారా? ఇప్పుడు వాగ్దానం చేసేటువంటి వాళ్ళు చేతులెత్తండి.
ఎవరైతే అనుకుంటున్నారో అవసరాల కోసం మేము కొంత దాచిపెట్టుకోవాలి, అంతా బాబాకి ఎలా ఇస్తాం, కొంతైతే పక్కకుంచుకోవాలి కదా, అలా ఎవరైతే అనుకుంటారో కొంత పక్కకు పెట్టుకోవటం తెలివిగల వాళ్ళ పని అనుకున్నవారు చేతులెత్తండి. కొంత పక్కకు పెట్టుకున్నారా? చూడండి, మళ్ళీ ఇలా అనకండి, మమ్మల్ని ఎవరు చూడలేదు కదా, ఇంత గుంపుల్లో ఎవరు చూశారు అనుకోకండి. బాబా వద్ద టీవీ చాలా క్లియర్గా ఉంటుంది. బాబా వద్ద ఏది దాచిపెట్టలేరు. అందుచేత ఆలోచించి అర్థం చేసుకొని కొంత పెట్టుకున్నారా? పెట్టుకోండి. పాండవులు ఏమనుకుంటున్నారు? కొంత తప్పకుండా ఉండాలి అనుకుంటున్నారా? బాగా ఆలోచించండి. ఎవరైతే కొంత అవసరాలకు కావాలి పక్కన పెట్టుకుంటామో అనుకున్నవారు చేతులెత్తండి. రక్షింపబడతారు. లేనట్లయితే ఈ సమయం, ఈ సభ మీరు చెయ్యి ఊపటం, భుజాలు ఊపటం అంత కనిపిస్తుంది. ఎప్పుడూ కూడా నాది అనే భావం ఉండద్దు. బాబా అన్నారు అంటే పాపం పోయినట్లే. బాబా అనలేదు అంటే పాపం మొదలవుతుంది. పాపానికి వశం అయ్యి తిరిగి నిశ్చయ బుద్ధి పని జరగదు. ఎంత మీరు అర్థం చేయించండి, వినరు. ఇది నాదే రైట్ అనుకుంటారు, ఇదే జరగాలి అనుకుంటారు, ఇదే చెయ్యాలి అనుకుంటారు. అటువంటి వాళ్ళని చూస్తే బాబా కూడా జాలి కలుగుద్ది. ఎందుకంటే ఆ సమయంలో పాపానికి వశం అయిపోయి ఉన్నారు. బాబాని మర్చిపోతారు, ఇంకా పాపమే ఉంటుంది కదా. మరియు పాపానికి వశమైన కారణంగా ఏదైతే మాట్లాడతారో, ఏదైతే చేస్తారో అది స్వయం అర్థం చేసుకోరు. నేనేం చేస్తున్నాను అని కూడా అర్థం కాదు, ఎందుకంటే పరవశమైపోయారు. కాబట్టి నిరంతరము జ్ఞానం యొక్క హోష్లో ఉండండి. పాపాల జోష్లో రాకండి. మధ్య మధ్యలో ఈ మాయ అలజడులు వస్తాయి. మీరు కొత్త వాళ్ళు, ఈ విషయాలతో రక్షింపబడి ఉండండి. నాది నాదిలో వెళ్ళకండి. కొంత పాతగా అయ్యారు, తిరిగి నాది నాది అనే మాయ కూడా వచ్చేస్తుంది. నా ఆలోచన, నా బుద్ధి అనేదే లేనప్పుడు నా ఆలోచన అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అర్థమైందా? జమ చేసుకునే విధానం ఏంటో కార్యంలో వినియోగించటం. ఏదైనా నా తెలివి, నా బుద్ధి, నాది అనేది ఉండకూడదు. బాబాదిది. బాబా సలహా ఇప్పించారు, బాబా టచింగ్ ఇచ్చారు. ప్రతి క్షణం బాబా బాబా ఇదే పదం వాడండి చాలు. కాబట్టి అర్థమైందా? జమ చేసుకునే విధానం ఏంటో కార్యంలో వినియోగించటం. అక్కడ కార్యంలో వినియోగిస్తే తగ్గుతుంది, కానీ ఇక్కడ కార్యంలో వినియోగిస్తే పెరుగుతుంది. సఫలం చేసుకోండి. తన ఈశ్వరీయ సంస్కారాలను కూడా సఫలం చేసుకున్నప్పుడే వ్యర్థ సంస్కారాలు స్వతహాగా సమాప్తమవుతాయి. ఈశ్వరీయ సంస్కారాలను కార్యంలో వినియోగించట్లేదు, లాకర్లో ఉంచుతున్నారు మరియు పాత వాటిని వాడుకుంటూ ఉంటారు. కొందరిలో అలవాటు ఉంటుంది, బ్యాంకులో లేక అల్మారీలో దాచిపెట్టుకునే అలవాటు ఉంటుంది. చాలా మంచి మంచి వస్త్రాలు ఉంటాయి, ధనం ఉంటుంది, వస్తువులు ఉంటాయి, కానీ వాడుకునేది పాతవే వాడతారు. అన్నీ ఉంటాయి కొత్తవి, కానీ అయినా కూడా మళ్ళీ పాతవే వాడతారు. పాత వస్తువులంటే ఎంత ప్రేమ ఉంటుందో. మరియు అల్మర్లో వస్తువులు అల్మర్లోనే ఉంటాయి, మరియు అవి పాతది, వాటితోనే ప్రేమ ఉంటుంది. ఆ పాత వాటితోనే నడిపించుకుంటారు. అలా చెయ్యకండి. పాత సంస్కారాలు వాడుతున్నారు అంటే ఈశ్వరీయ సంస్కారాలు బుద్ధి అనే లాకర్లో ఉంచినట్లు. లేనట్లయితే కార్యంలో వినియోగించండి, సఫలం చెయ్యండి. ఈ చార్టు పెట్టుకోండి, ఎంత ఏం చేశాను. సఫలం చెయ్యటం అనగా రక్షించుకోవటం లేక పెంచుకోవటం. మనసా ద్వారా సఫలం చేసుకోండి, వాచా ద్వారా సఫలం చేసుకోండి,
సంబంధ సంపర్కాలతో, కర్మలతో, తన శ్రేష్ఠ సాంగత్యంతో, తన అతి శక్తిశాలి వృత్తితో సఫలం చేసుకోండి. అంతేకాని నా వృత్తి అయితే బాగానే ఉంది, కానీ ఎంత సఫలం చేసుకున్నారు? నా సంస్కారాలు ఉన్నదే శాంతి, కానీ ఎంత సఫలమయ్యాయి? ఎంత కార్యంలో వినియోగించాను? కాబట్టి ఈ విధిని అలవర్చుకున్నట్లయితే సంపూర్ణత సిద్ధి సహజంగా అనుభవం చేసుకుంటారు. సఫలం చేసుకోవటం అంటేనే సంభాలన చేయటం, తాళం చెవిని. అర్థమైందా ఏం చెయ్యాలో? కేవలం మీలో మీరు సంతోషించకండి. నేను చాలా మంచి గుణవంతుడను, నేను చాలా ఉపన్యాసం చేయగలుగుతాను, నేను చాలా గొప్ప జ్ఞానిని, యోగం కూడా నాకు బాగా కుదురుద్ది. కానీ మంచిదే, కానీ వాడండి, సఫలం చెయ్యండి. సహజ విధానం కార్యంలో వినియోగించండి మరియు పెంచండి. ఎంత శ్రమ పెరుగుతుందో మరియు 21 జన్మల వరకు విశ్రాంతిగా తింటారు. ఏ శ్రమ లేకుండా వృద్ధి చేసుకోవచ్చు ఇప్పుడు. కాబట్టి 21 జన్మల వరకు హాయిగా తింటూ ఉంటారు. అక్కడ ఏ విధమైన శ్రమ చేసే ఉండదు. సత్యయుగంలో విశాలమైన సభ, ఓం శాంతి భవన్ హాలు కూడా నిండిపోయింది. అందుచేత కొందరు కింద మెడిటేషన్ హాల్లో, హిస్టరీ హాల్లో కూర్చున్నారు. హాల్ చిన్నగా అయిపోయింది అంటున్నారు బాబా. శాస్త్రాలలో ఇది కూడా మీ స్మృతి చిహ్నం ఉంది, అందులో కూడా గాయనం ఉంది. చేప దొరుకుద్ది సత్యవంతుడికి, దాన్ని ముందు గ్లాసులో వేశాడు, పెద్దగా అవుతే కుండలో వేశాడు, ఇంకా పెద్దగా అవుతే చెరువులో వేశాడు, ఇంకా పెద్దగా అవుతే నదిలో వేశాడు. అంటే లాస్ట్కి ఎక్కడి నుంచి వచ్చింది? సాగరంలో వేశాడు. సాగరం నుండి వచ్చింది సాగరంలో వెళ్ళిపోయింది. అలాగే ఈ సభ ముందు హిస్టరీ హాల్లో ఉంది, తర్వాత మెడిటేషన్ హాల్లో, ఇప్పుడు ఓం శాంతి భవన్లో పెడుతున్నారు. దీని తర్వాత ఎక్కడ ఉంటుందో. కానీ దీని అర్థం ఇది కాదు. సాకార కలయిక లేకుండానే అవ్యక్త కలయిక జరుపుకోలేము అనుకోకండి. అవ్యక్త కలయిక జరుపుకునే అభ్యాసం సమయానుసారంగా పెంచాలి, పెంచుతారు కూడా. మన దాదీలు దయార్థ హృదయులుగా అయ్యి మీ అందరిపైన విశేషంగా దయ చూపించారు, నేత్రాలపైన. కానీ అవ్యక్త అనుభవాన్ని పెంచాలి. ఇదే సమయము మరియు కార్యంలో కూడా వస్తుంది. చూడండి, కొత్త కొత్త పిల్లల కోసం బాబ్దాదా విశేషంగా ఈ సాకారంలో కలుసుకునే పాత్ర ఇప్పటి వరకు వహిస్తున్నారు. కానీ ఇది కూడా ఎంతవరకు? అందరూ సంతోషంగా సంతుష్టంగా ఉన్నారా? బయట ఉండటంలో కూడా సంతుష్టత ఉంది కదా. అంటే అప్పుడు 3-4 వేల మంది వచ్చేవాళ్ళు. బయట మన క్యాంపస్కి బయట కొన్ని మనవే బిల్డింగ్స్ ఉంటాయి, అందులో ఉంచేవారు. ఒక్కోసారి ఇంకా పెరిగితే లాడ్జిలో ఉంచాల్సి వచ్చేది. బయట ఉన్నా సంతుష్టంగానే ఉన్నారు కదా. ఇది కూడా డ్రామాలో పాత్ర. అందుకనే చెప్తున్నారు మొత్తం ఆబు మనదైపోతుంది. అది ఎలా అవుతుంది? ముందైతే మీ చరణాలను పైన ముందైతే మీరు చరణాలను అడుగైతే పెట్టండి. తిరిగి ఇప్పుడు కూడా ధర్మశాల పేరుందనుకోండి, అక్కడ మీకు మీరు శక్తినిచ్చుకోండి. చూడండి, విదేశస్తులు కానీ ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా సహాయం చేయండి. చర్చ కూడా ఎంతో నడుస్తుంది, బీకేలకు కూడా ఇచ్చారు. ఇలా పెద్ద పెద్ద స్థానాల్లో నడవలేకుంటే ఆఫర్ చేస్తారు. బ్రాహ్మణుల యొక్క పాదాలు పడినాయి కాబట్టి ప్రతి స్థానంలో ఇందుట్లో రహస్యం ఉంది. బ్రాహ్మణులు ఉండటానికి డ్రామాలో పాత్ర లభించింది కాబట్టి మొత్తం మనదిగా అయిపోతుందో అప్పుడు ఏం చేస్తారు? మీరు కూడా ఆఫర్ చేస్తారు, మీకు మీరు సంభాళించుకోండి, మేము కూడా సంభాళించుకుంటాం, ఆశ్రమాన్ని కూడా సంభాళించండి. ఏ సమయంలో ఏ పాత్ర లభించిందో అందులో రాజీ ఉంటూ
పాత్రని వహించండి. మంచిది. మధుబన్ నివాసి మరియు టీచర్స్ అందరూ కింద కూర్చున్నారు. వినటంతో కలుసుకుంటున్నారు, అంటే వింటూ కలుసుకుంటున్నారు. టీచర్స్ మరియు మధుబన్ నివాసీల సేవ ప్రత్యక్ష ఫలం అందరికీ సంతుష్టత యొక్క ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. ఇదే బ్రాహ్మణ ఆత్మలు లేక బాబా యొక్క ఎక్స్ట్రా ఆశీర్వాదాల రూపంలో లిఫ్టుగా పనిచేస్తుంది. ఈ బ్రాహ్మణ ఆత్మలు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు కూడా పనిచేయవు. బ్రాహ్మణ ఆత్మల యొక్క హృదయపూర్వమైన ఆశీర్వాదాలు తక్కువేం కాదు, పనిచేయవంటే తక్కువేం కాదు, బాగానే పనిచేస్తాయి. కానీ బాబా అంటున్నారు దాంట్లో వ్యర్థం ఉండకూడదు. వ్యర్థం ఉన్నట్లయితే మన ఆశీర్వాదాలు పనిచేయవు. హృదయపూర్వకంగా స్వార్థం లేకుండా వ్యర్థం లేకుండా మీరు ఆలోచించారు అంటే తప్పకుండా అవి సాకారం అవుతాయి. మంచిది. ఇలా నలువైపులా సర్వులను కలుసుకునేవారు, జ్ఞాన రత్నాలను ధారణ చేసే చాత్రకులైన ఆత్మలకు ఆకారీ రూపంలో లేక సాకార రూపంలో కలుసుకునేవారు శ్రేష్ఠ ఆత్మలకు, నిరంతరము సర్వ ఖజానాలను సఫలం చేసుకొని సఫలతా స్వరూపులుగా అయ్యే ఆత్మలకు, సదా నా బాబా, ఏ హద్దు నాది అనేది అంశాన్ని కూడా ఉంచుకోనటువంటి ఇటువంటి బేహద్ వైరాగి ఆత్మలకు, నిరంతరము ప్రతి సమయము విధి ద్వారా సంపూర్ణత సిద్ధిని పొందే పిల్లలకు బాబ్దాదా యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. దాదీలతో నిరంతరము ఏదో ఒక సీన్ అయితే జరగాలి. ఇది కూడా డ్రామాలో కొత్త సీన్ రిపీట్ అయ్యింది. ఆలోచించారా ఈ హాల్ కూడా చిన్నగా అయిపోద్దని? నిరంతరము ఒక సీన్ నచ్చదు, అప్పుడప్పుడు సీన్ నచ్చుతుంది, అప్పుడప్పుడు చేంజ్ అవ్వాలనుకుంటారు. ఇది కూడా ఆత్మిక ఆకర్షణ. ఇంతమంది ఆత్మల యొక్క సంకల్పాలు పూర్తవుతాయి. అందుచేతనే ఇది ఒక దృశ్యం అయిపోయింది. ఇక్కడ సెలవు ఇచ్చారనుకోండి, మళ్ళీ వెళ్ళండి. ఏం చేస్తారు? ఇప్పుడు ఇంకా కొత్త వాళ్ళని తీసుకురండి. పాత వాళ్ళే ఏ విధంగా ఉమంగంతో వచ్చారు అదేవిధంగా మీకు మీరు సెట్ చేసుకున్నారు, బాగా చేసుకున్నారు. విశాలమైతే అవుతుంది, తక్కువ పడటం అంటూ ఉండదు. ఎప్పుడైతే విశ్వ కళ్యాణకారి టైటిల్ ఉందో, విశ్వం ముందు ఇది ఏమీ లేదు, వృద్ధి జరిగేదే ఉంది, విధి కూడా కొత్తదానికంటే పాతబడిపోతుంది. కాబట్టి ఏదో ఒక విధి జరుగుతూ ఉండండి. ఇప్పుడు వృత్తి పవర్ఫుల్గా ఉంటుంది, తపస్య ద్వారా వృత్తి పవర్ఫుల్ అవుతుంది. అప్పుడే స్వతహాగా వృత్తి ద్వారా ఆత్మల యొక్క వృత్తిలో మార్పు వస్తుంది. మంచిది. ఈరోజు అందరి సేవ చేస్తూ చేస్తూ అలసిపోలేదు కదా? అంటే మధుబన్లో అన్ని రకాల సేవ చెయ్యాలి. అందుకే బాబా అంటున్నారు అలసిపోలేదు కదా? ఆనందం కలుగుతుందా? ఆనందమే ఆనందం. మంచిది. పార్టీలతో నిరంతరము మీకు మీరు ఏకరస స్థితిలో అనుభవం చేసుకుంటున్నారా? ఏకరస స్థితి ఉందా లేక హద్దు రసాల ఆకర్షణ ఆకర్షిస్తుందా? నిరంతర యోగిగా అయ్యారు. నిరంతరం పవర్ఫుల్ యోగమా లేక తేడా ఉంటుందా? నిరంతరము అనగా తేడా ఉండకూడదు. ఇటువంటి శక్తిశాలిగా అయ్యారా లేక అవుతున్నారా? ఎంతవరకు అయ్యారు? 75% వరకు చేరుకున్నట్లేనా? ఎందుకనగా నిరంతరము ఏకరస్ అనగా ఒక్కరితోనే నిరంతరం ఏ విధంగా బాబానో అదేవిధంగా నేను బాబా సమానంగా కావాలి. బాబా సమానంగా బాబా శక్తి నింపుతారు. రోజుటి మురళి ఏంటి? శక్తి నిండుతుంది. నింపేవారు నింపుతున్నారు. నిరంతరము గుర్తుంచుకోండి, మేం మహావీరులం, శివశక్తులం.
కాబట్టి ఎప్పుడు బలహీనంగా ఉండం, నిరుత్సాహంగా ఉండం. ఎందుకనగా ఏ విఘ్నము అయినా ఎప్పుడు వస్తుంది? బలహీనంగా అయినప్పుడు. ఒకవేళ బలహీనంగా లేనట్లయితే విఘ్నాలు కూడా రావు. మహావీరులనే అంటారు విఘ్న వినాశకులు. ఇది ఎవరి టైటిల్? మీ అందరూ విఘ్న వినాశకులేనా, లేక విఘ్నాలతో గాబరా చెందేవారా? ఏ శక్తి తగ్గింది అంటే మాస్టర్ సర్వశక్తివంతులు అనరు. కాబట్టి నిరంతరం గుర్తుంచుకోండి, సర్వశక్తులు బాబా వారసత్వం. వారసత్వం పూర్తిగా లభించిందా, లేక కొంతే లభించిందా? ఏ ఒక్క శక్తి కూడా తగ్గకూడదు. ఈ సమయంలో అందరూ మధుబన్ నివాసీలే కదా, అందరూ మధుబన్ తోడే వెళ్ళాలి. మధుబన్ని తోడు తీసుకెళ్ళండి. ఎందుకంటే మధుబన్ అనగా మధురత. మధుబన్ మీ తోడు ఉన్నట్లయితే నిరంతరము సంపూర్ణంగా మరియు సదా సంతుష్టంగా ఉంటారు. ఇలా అనకండి, మధుబన్లో ఉండటం చాలా మంచిది. ఇప్పుడు మారారు. మధుబన్ బాబా కూడా తోడే ఉన్నారు. మధుబన్ విశేషత ఎప్పుడు తోడే ఉంటుంది. కాబట్టి నిరంతరము మీకు మీరు మాస్టర్ సర్వశక్తివంతులుగా అనుభవం చేసుకుంటారు. అందరూ తీవ్ర పురుషార్థమే చేస్తున్నారా, లేక పురుషార్థిలా? తీవ్ర పురుషార్థానికి గుర్తేంటి? తీవ్ర పురుషార్థి నిరంతరము ఎగిరే కళలో ఉంటారు. వారు డబల్ లైట్గా ఉంటారు. అప్పుడప్పుడు పైన, అప్పుడప్పుడు క్రింద ఉండరు. సదా ఎగిరే కళ. ఎంతెంత విచిత్రమైన బాబాతో ప్రేమ ఉంటుందో అంతే ప్రేమ ఉండాలి. అదేవిధంగా కావాలి. స్వయం కూడా విచిత్ర ఆత్మల యొక్క రూపంలో స్థితి అవుతారు, ఎగిరే కళలోనే ఉంటారు. మంచిది. బ్రహ్మా బాబా యొక్క జ్ఞాపకం యొక్క లెటర్స్ డబల్ విదేశీ అన్నయ్యల అక్కయ్యలకి సమాధానం. అంటే బ్రహ్మా బాబా గురించి కొన్ని విషయాలు. నలువైపుల డబల్ విదేశీ పిల్లలకు బాబ్దాదా హృదయరాముడైన బాబా హృదయపూర్వకంగా చాలా చాలా మధుర స్మృతులు స్వీకరించండి. అందరు పిల్లలు మధుబన్ యొక్క రిఫ్రెష్మెంట్ ఉమంగ ఉత్సాహంతో చాలా బాగా లెటర్స్ ద్వారా, సంభాషణ ద్వారా పంపించినవి బాబా వద్దకు చేరుకున్నాయి. అంటే ముందు గ్రూపుల్లో మధుబన్కి వెళ్ళొచ్చిన వాళ్ళ అనుభూతులు బాబాకు కూడా షేర్ చేశారు. బాబ్దాదా కూడా పిల్లల యొక్క తీవ్ర పురుషార్థం చూసి సంతోషిస్తున్నారు. నిరంతరము ముందుకు వెళ్ళటంలో సాథి. ఈశ్వర్య పరివారం యొక్క సహయోగి యొక్క ఆశీర్వాదాలు నిరంతరము అందరితోడే ఉంటాయి. చూడండి, మధురమైన పిల్లలు ఈ తపస్య సంవత్సరంలో బాబా పైన ప్రేమ అనే అగ్ని ద్వారా అన్ని వ్యర్థ సంకల్పాలు, సమయము మరియు సంస్కారాలను సమాప్తం చేసి సమర్థంగా సంపన్నంగా అయ్యే ఏదైతే దృఢ సంకల్పం చేశారో దాన్ని మీ ధైర్యము బాబా సహాయంతో పూర్తి చేయాల్సిందే మరియు పూర్తవ్వాలి. దీనికోసం నిరంతరము బాబా తన కంపానియన్ రూపంలో తోడుంచుకున్నారు. మరియు కంపెనీ తీవ్ర పురుషార్థి ఫాలో ఫాదర్ బ్రాహ్మణులు బ్రహ్మా బాబాని చేస్తున్నారు. ఇందులో సహజంగా సఫలతని అనుభవం చేసుకుంటారు. డబల్ విదేశీ పిల్లలపైన విశేషంగా బాబాకు ప్రేమ ఉంది. ఎందుకంటే పిల్లలు కూడా బాబా ప్రేమలో నిమగ్నమై ఉంటారు. ఎగురుతూ ఉండండి మరియు ఎగిరిస్తూ ఉండండి. మంచిది. ఓం శాంతి.